బండి భగీరథకి ప్రీ అరెస్ట్ బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు సిద్ధపడలా. ఈ టైంలో ప్రీ అరెస్ట్ బెయిల్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ కాకుండా ప్రీ అరెస్ట్ బెయిల్ అంటారు దీన్ని. అంటే అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు కాబట్టి ప్రీ అరెస్ట్ బెయిల్ అది కావాలని చెప్పి అడిగాడు. అసలు యాక్చువల్గా యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పి ఈ బండి భగీరథ్ ఒక పిటిషన్ వేశాడు. దాంతోపాటు ఒక మధ్యంతర బెయిల్ ఇవ్వండి, ప్రీ అరెస్ట్ బెయిల్, ఇప్పటికిప్పుడు అరెస్ట్ కాకుండా బెయిల్ ఇప్పించండి అని. దీని మీద సహజంగానే హైకోర్టు మీద ఈ కేసు విచారిస్తున్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి మీద చాలా ఒత్తిడి ఉంటుంది. హైకోర్టు న్యాయమూర్తి గారు ఆవిడ మీద పరోక్షంగా ఈవెన్ ప్రత్యక్షంగా కూడా ఈ కేసులో చాలా ఒత్తిడి ఉంది. అంటే ఒకటి మీడియా నుంచి, ఎస్పెషల్లీ సోషల్ మీడియా నుంచి వచ్చే ఒత్తిడి. ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా కూడా విమర్శలకు గురవుతాం అనేటువంటి భయం. ప్రీ అరెస్ట్ బెయిల్ ఒకవేళ ఇచ్చింది అనుకోండి జడ్జి గారు, వెంటనే ఏదో రాజకీయ ఒత్తిడి పనిచేసింది, సిఫార్సు చేయటం వల్లే బెయిల్ వచ్చింది అనేటువంటి విమర్శను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగని చెప్పి చట్టంతో సంబంధం లేకుండా ప్రీ అరెస్ట్ బెయిల్ అయినా లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ అయినా దేన్ని కూడా మరి న్యాయమూర్తి రిజెక్ట్ చేయలేరు. కాబట్టి ఇది కత్తి మీద సాము లాంటిది. అందుకనే నిన్న హీరింగ్స్ జరుగుతున్నప్పుడు జడ్జి మాధవిదేవి గారు ఒక మాట అన్నారు. నాకు చాలా బాధగా ఉంది, విపరీతంగా నా గురించి కూడా దుష్ప్రచారం చేస్తున్నారు ఈ సామాజిక మాధ్యమాల్లో, నా మీద ఏదో ప్రభావం ఉంది, ఎవరో నన్ను ప్రభావితం చేస్తున్నారు అని. కాబట్టి ఈ కేసులో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళకి నా మీద నమ్మకం ఉంటేనే నేను ఈ కేసును వింటాను, లేకపోతే వైదొలుగుతాను. రెక్యూజ్ చేయటం అంటారు ఇంగ్లీష్లో. సో రెక్యూజ్ అవుతాను, చెప్పండి అంటే అప్పుడు ఇరుపక్షాల లాయర్లు కూడా లేదు మాకు నమ్మకం ఉంది మీ మీద, మీరే ఈ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పి అడిగారు. అప్పుడు ఆవిడ ప్రొసీడ్ అయింది. కానీ చివరికి ప్రీ అరెస్ట్ బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. ప్రీ అరెస్ట్ బెయిల్ ఇవ్వడానికి ఇది సరైన టైం కాదు అని చెప్పింది. అంటే ఎస్పెషల్లీ ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన అభిప్రాయం ఇది. 21వ తేదీన నేను ఈ ప్రీ అరెస్ట్ బెయిల్ మీద ఒక నిర్ణయాన్ని వెలువరిస్తాను అని ఆ జడ్జి గారు చెప్పారు. చెప్తే అప్పుడు నిరంజన్ రెడ్డి గారు, బండి భగీరథ్ లాయర్ అనమాట, ఆయన ఈ లోపలే అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అంతకాలం పాటు కనుక మీరు వెయిట్ చేస్తే, ఒకవేళ అరెస్ట్ చేస్తే యాంటిసిపేటరీ బెయిల్కి అర్థం కూడా లేదు, ఇక అది ఇన్ఫ్రాక్షన్స్ అవుతుంది, కాబట్టి ఈ లోపలే ఈ ప్రీ అరెస్ట్ బెయిల్ మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని అభ్యర్థించాడు. అప్పుడు జడ్జి గారు ఓకే 21కి లోపలే దాని మీద నిర్ణయం తీసుకుంటాను అన్నారు. అయితే ఈ లోపల పోలీసులు పోస్టర్లు అంటించారు. అంటే కనబడుట లేదు అని చెప్పి వేస్తారు కదా. బండి భగీరథ్ ప్రస్తుతం అబ్స్కాండింగ్ కాబట్టి పోస్టర్లు వేశారు. సాధారణంగా పోస్టర్లు వేయరు, బండి భగీరథ్ గురించి అందరికీ తెలుసు కదా, అట్లీస్ట్ హైదరాబాద్ వరకు. అయితే ఇక్కడ ఏం చేశారంటే ఆ పోస్టర్లలో బండి భగీరథ్ తో పాటు బండి సంజయ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇద్దరిని కలిపి వేశారు. పోలీసులే వేశారని చెప్పి పత్రికల్లో వచ్చింది. మరి చాలా పత్రికల్లో పోలీసులు మరి కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా ఉన్నటువంటి తండ్రి ఫోటో ఎట్లా వేశారో తెలియదు. ఆ బండి భగీరథ్ ఇందులో అక్యూజ్డ్, నిందితుడు, కాబట్టి అతని పోస్టర్లో వేసుకోవచ్చు పోలీసులు కావాలి అనుకుంటే. కానీ బండి సంజయ్తో పాటు ఉన్నటువంటి ఫోటోని ఆ పోస్టర్లో వేయడం అనేది మామూలుగా అయితే కరెక్ట్ కాదు. మరి అది నిజంగా పోలీసులు అధికారికంగా వేశారా లేదా అనే విషయం తెలియదు. కానీ మనకి అదొక వెరైటీ ఈ కేసులో. ఇక రెండవది, చాలా సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి కేసులు వస్తే వాళ్ళ ఫోటోలన్నీ వేసేసి ఇష్టారాజ్యంగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాడికి బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి. సో ఆ విధంగానే చేశారు ఈ కేసులో కూడా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఆ అమ్మాయి తల్లి, వాళ్ళ ఫొటోస్ అన్ని వేసేశారు. యాక్చువల్గా పోక్సో చట్టం కింద ఈవెన్ మీడియా కూడా మైనర్ కనుక అయితే ఆ బాలిక వాళ్ళ ఫోటోలు వేయకూడదు. పోక్సో చట్టం అంటేనే మైనర్లకు వర్తించేది. వాళ్ళ ఫోటో ఎట్టి పరిస్థితుల్లో కూడా రివీల్ చేయకూడదు. అట్లా చేశారు. దాని మీద ఇప్పుడు ఎవరైతే అట్లా వేశారో వాళ్ళ మీద కూడా పోక్సో చట్టం పెడతామని చెప్పి పోలీసులు చెప్పారు. చూడాలి ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారో ఈ విషయంలో. ఇక ఈ కేసులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో పొలిటికల్ యాంగిల్, రెండోదేమో క్రిమినల్ యాంగిల్. పొలిటికల్ యాంగిల్ ఏంటి? తండ్రి బండి సంజయ్ కాబట్టి, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి, పెద్ద పదవిలో ఉన్నాడు కాబట్టి దానికి సహజంగానే ఒక పొలిటికల్ యాంగిల్ వస్తుంది. అంటే సంజయ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో, ఇన్ఫ్లుయెన్స్ చేయగల పలుకుబడి ఆయనకు ఉన్నది అనేది ఒక ఆరోపణ ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం ఇక్కడ వేరే ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి బండి సంజయ్ పలుకుబడి ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఒక మాట అన్నాడు. చాలా మంది విమర్శిస్తున్నారు, ఏదో బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి. అబ్బాయి ఏదో తప్పు చేసి ఉంటే ఒకవేళ తండ్రిని ఎట్లా అరెస్ట్ చేస్తాము సంబంధం లేకుండా, అదేదో రాజకీయ కక్షలాగా ఉంటుంది అట్లా చేస్తే అని. అది కరెక్టే. అయితే అదే సమయంలో పోక్సో చట్టం కింద జనరల్గా వెంటనే అరెస్ట్ చేస్తారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయలేదు, అతనికి అవకాశం ఇచ్చారు తప్పించుకోవడానికి అనేటువంటి ఒక ఆరోపణ అయితే ఉంది. పోక్సో చట్టంలో యాక్చువల్గా ముందస్తు బెయిల్ కూడా కష్టమే. సుప్రీంకోర్టు ఇంతకుముందు ఒక కేసులో ఏం చెప్పిందంటే, ఈ అమ్మాయి వయసుకు సంబంధించి కొన్ని అనుమానాలని ఈ బండి భగీరథ్ గారి లాయర్ నిరంజన్ రెడ్డి గారు లేవనెత్తారు కోర్టులో. సుప్రీంకోర్టు తీర్పు గతంలో ఏం చెప్పిందంటే,
ఇటువంటి విషయాల్లో ఆ విక్టిమ్ అమ్మాయి వయసు ఎక్కువ తక్కువ మైనరా కాదా అనేటువంటి చర్చ విచారణ అనేది పూర్తి స్థాయి విచారణ మొదలవుతుంది కదా కేసులో, అప్పుడు మాత్రమే తేల్చాలి. బెయిల్ కోసం ఆ అంశంలోకి వెళ్ళకూడదు అన్నారు. సుప్రీంకోర్టే చెప్పింది ఈ విషయాన్ని ఒక కేసులో. కాబట్టి ఇప్పుడు నాకున్న అవగాహన మేరకి హైకోర్టు వారు ఈ ప్రీ అరెస్ట్ బెయిల్ ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. బండి భగీరథకి అతను అరెస్ట్ కావాల్సింది అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.